जिला निर्मल के तानूर मंडल के एलोरी गांव में एक कम उम्र लड़के ने अपनी ही वालिद को कत्ल करके लाश को खेत में दफन कर दिया। इस सनसनीखेज वारदात का इंकशाफ भैंसा में मुनक़दा प्रेस कॉन्फ्रेंस में निर्मल जिला एसपी डॉक्टर जानकी शर्मिला आईपीएस ने किया। तफसीलात के मुताबिक 31 अगस्त को एलुई गांव के रहने वाले काश्तकार वीनुड़ा लक्ष्मण के लापता होने की शिकायत उसके घर वालों ने तानूर पुलिस स्टेशन में दर्ज कराई थी। शिकायत के बाद भैंसा एडिशनल एसपी अविनाश कुमार, मदोल सीआई मल्लेश, तानूर सब इंस्पेक्टर जुबैर, सब इंस्पेक्टर परसेस और अशोक ने इंतहाई महारत के साथ तहकीकात की और आखिरकार ये राज फाश किया कि मकतूल का अपना ही बेटा जो नाबालिग है कातिल है। हैरान कुन तौर पर खानदान के पालतू कुत्ते ने ही वो मुकाम तलाश कर लिया जहां लाश दफन की गई थी। तहकीकात में मालूम हुआ है कि लक्ष्मण अपने बेटे को पढ़ाई और काम के मामले में अक्सर डांटता रहता था। इसी रंजिश के बायस बेटे ने गुस्से में आकर बाप पर कुल्हाड़ी से वार करके कत्ल कर दिया और बाद में थैलों में लाश डालकर खेत में दफन कर दिया। निर्मल जिला एसपी जानकी शर्मिला ने इस पेचीदा केस को हल करने पर पुलिस अमले की सताइश की। 31st నైట్ మనకి ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. 31st 8 నాడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న నేను వచ్చినాక ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళా రాలేదు అనేసి మా కంప్లైంట్ వస్తే మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాను. సో 2-3 డేస్ బ్యాక్ ఏమైందంటే మేము దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఏమైంది, ఆయన ఫోన్ అనేది వాడటం లేదు, ఏ రకమైన ఆధారాలు కూడా మాకు లభించలేదు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మనకి వాళ్ళ పొలంలో వాళ్ళ పెంపుడు కుక్క ఏం చేసిందంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక స్కల్ని బయటకు తీయడం జరిగింది. సో ఆ స్కల్ ఆధారంగా మన ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ బైన్సా అవినాష్ కుమార్ ఆ ప్లేస్ని సందర్శించారు ఇమ్మీడియట్గా. అక్కడ ఉన్న గుర్తులను బట్టి కూడా అది ఆ మిస్సింగ్ పర్సన్ మృతదేహంగా గుర్తించడం జరిగింది. తర్వాత అన్ని లభించిన ఆధారాలను బట్టి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో మన ముదోల్ సిఐ మల్లేష్, తర్వాత ముదోల్ ఎస్ఐ పెర్సిస్, లోకేశ్వరం ఎస్ఐ అశోక్ అండ్ తానూరు ఎస్ఐ జుబేర్ వీళ్ళందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ హత్య కేసుని ఛేదించడం జరిగింది. ఈ హత్యని వాళ్ళ కొడుకే చేశాడు అని ఇందులో గుర్తించడం జరిగింది. దేనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్న ఎక్కువగా అబ్బాయిని తిడుతూ ఉండేవాడు. నువ్వు ఎందుకు పనికిరావు అనేసి కొంచెం బాగా హ్యూమిలేట్ చేసేవాడు. తర్వాత చదువు గురించి కూడా ఎక్కువగా మందలించేవాడు. అబ్బాయి మనసులో అది గ్రడ్జ్ పెట్టుకుని వాళ్ళిద్దరు ఆ రోజు రాత్రి పొలం చూడడానికి వెళ్ళినప్పుడు